హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా, హెల్తీగా, టేస్టీగా జొన్నలతో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా జొన్నలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను. మీరు కావాలంటే తెల్ల జొన్నలకు బదులుగా పచ్చ జొన్నలైనా కూడా వేసుకోవచ్చు. ఈ జొన్నలను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోండి. 1/2 కప్పు దాకా మినపగుళ్ళను తీసుకొని ఈ మినపగుళ్ళను కూడా ఇంకొక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఈ మినపగుళ్ళను అలాగే జొన్నలను 4 నుంచి 5 గంటల దాకా నానపెట్టుకోవాలి. అట్లీస్ట్ 5 గంటలైనా సరే నానపెట్టుకోండి. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. జొన్నలు, మినపగుళ్ళు బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు దాకా అటుకులు తీసుకోండి. అటుకులను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను పోసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న జొన్నలు వేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకులు నీళ్ళతో సహా వేసుకోండి. అలాగే నానపెట్టుకున్న మినపగుళ్ళను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మినప్పిండిని కూడా జొన్న పిండిలోకి వేసేయండి. జొన్న పిండిలోకి వేసేసి 2 కలిసేటట్టుగా ఒక 4-5 నిమిషాల పాటు చేతితో బాగా కలుపుకోవాలి. ఇలాగ చేతితో బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 8 నుంచి 9 గంటల దాకా పిండిని పులియపెట్టుకోవాలి. 9 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిలో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పిండిని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నూనె వేసేసి ఇలాగ అప్లై చేయండి. నేను ఇలాగా ఇడ్లీ ప్లేట్స్కి నూనె అప్లై చేసేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇలాగ మనం పిండి వేసే లోపల ఇడ్లీ స్టాండ్ కూడా వేడి అయింది కదా. ఇడ్లీ ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు ఆగండి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే మామూలు ఇడ్లీ లాగానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. రవ్వతో చేసే ఇడ్లీల కంటే కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.